హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే మన పిక్నిక్ డే, సండే, కార్తీక మాసం రేపు నుంచి లాస్ట్ డే కదా. దానికి ముందు సండే అయితే మనం పిక్నిక్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. కుర్రోళ్ళందరం ఆటోలో అయితే ప్లాన్ చేసుకున్నాం. ఒక చికెన్ సెంటర్ దగ్గర అయితే మనకి బొడ్డుపల్లి నుంచి జోగుపాలెంలో ఒక చికెన్ సెంటర్ దగ్గర అయితే ఆగాం. ఆ చికెన్ సెంటర్ దగ్గర మనం చికెన్ అయితే తీసుకున్నాం కానీ కుర్రోళ్ళందరూ ఆగాం. ఎవడ పూజలాడి కొడుతున్నాడు. మనవాడైతే చికెన్ చాలా ఫాస్ట్గా కొడుతున్నాడు. చేయించాం. చికెన్ తీసుకుని అయితే మనం అక్కడ ప్యాకప్ అయితే చేయించుకున్నాం. ఎందుకంటే నీట్గా కొట్టేసి పీసులుగా ఇస్తారు. దాన్ని తీసుకొని మనం అయితే రూట్లో అయితే బయలుదేరాం. మీకు రూట్ కూడా చూసుకున్నట్టయితే ఇలా వేమలపూడి నుంచి అయితే రూట్ అంతగా బాగోలేదు. ఇలా నర్సీపట్నం నుంచి వెళ్ళిన వాళ్ళకైతేనే బాగుందని చెప్పేసి నర్సీపట్నం నుంచి వెళ్తున్నాం. ఆటో డ్రైవర్తో అయితే లాగ్ అయితే చేస్తున్నాం. అలా ముందుకు వెళ్ళగానే మనం అయితే టిఫిన్లు చేయడానికి అని చెప్పేసి ఒక టిఫిన్ సెంటర్ దగ్గర బలగట్టలాగా తాగాం. ఒక్కొక్కడు ఆకలి మీద ఉన్నారు. మంచి ఆకలి మీద దడదలు అడిచేస్తున్నారు. ఆకలితో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కడు కూడా కుమ్మేస్తున్నారు. వేసేయండి ఈడే మరి వేసి తినేస్తాడు. ఈడండి మన గ్యాంగ్లో చిన్నోడు ఒకడ ఉన్నాడు. కానీ ఇక్కడ మొత్తానికి చట్నీతో అయితే టిఫిన్ చాలా బాగుంది. ఇక్కడ బలిగట్టలో ఉంది. మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయి వ్యూ అయితే చూపిస్తున్నాను. కొంత అయితే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే లాగ్ ఎక్కువైపోతుందని చెప్పేసి మధ్యలో పుల్లలు గట్ట తీయడం కోసం అని చెప్పేసి ఒక తోట దగ్గర అయితే ఆగాం. ఆ తోటలో మనకి పుల్లలు పట్టడానికి వెళ్ళారు అందరూ కూడా. చూడండి పుల్లలు ఏరి వాళ్ళందరూ ఎలా ఎంత బాగా వేస్తున్నారో చూపిస్తాను. పెద్దదైతే ఇస్తున్నాడు రాజా, బొబ్బిల్ రాజా. ఈడు చూడండి అయ్యా, తోటలోకి వెళ్ళి పొలాలు తెచ్చేవాళ్ళు ఒకరు, పైన హంగామా చేసేవాళ్ళు ఇంకొకరు. చూడు ఏదో నాయనలాగా అన్వేషణ చేస్తున్నారు తోటలోకి వెళ్ళి. బొబ్బిల్ రాజా చూడండి పొలాలు మొత్తానికి అయితే రోడ్డుకే తీసుకొచ్చారు. వీళ్ళే కొంచెం మా గ్యాంగ్లో కష్టపడ్డ కుర్రోళ్ళు అయితే గోవిందకైతే అక్కడ చికెన్ ఎక్కువ వేయాలని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. అజాస్ మొత్తానికి ఈ వీడియో అయితే మనం పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో పుల్లలు తెచ్చి చూడండి అలాంటి చిన్నలు చేస్తున్నారు రోడ్డు మీద. మొత్తానికి ఒక 2 మోపుల పుల్లలు అయితే చేసి అందులో కట్టేసాం. ఆటో అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు అక్కడ టేక్ తోటన నెక్స్ట్ ఎర్రచంద్రం కూడా కలిపి ఉంది అక్కడ మనం వెళ్ళే వ్యూలోనే, నూకాల తల్లి గుడికి వెళ్ళే వ్యూలో. అవైతే బాగుంది, చాలా గ్రీనరీ. నాకు తెలిసి అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది. వెళ్ళే వ్యూ రోడ్డు కూడా చాలా బాగుంది అక్కడ వరకు. పక్కనే పామెల తోట. నెక్స్ట్ అయితే నాకు కొండ వ్యూ చూడండి. కొండను బేస్ చేసుకొని రోడ్ బేస్ చేసుకుని చాలా బాగుంది. మేమైతే ఆటోలో అందరికీ ఒక చూడండి మా గ్యాంగ్ ఎంత అది నిమ్మకాయలను ఒకడు, డబ్బుకాయలను ఒకడు. ఆయన వెళ్ళి పైన వెనకాల ఒకడు ఉన్నాడు చూడండి. అజ్జా మేమైతే ఆటోలో అయితే ట్రావెల్ చేసాం ఈరోజు అంతా కూడా. చూడండి ఆ గుడి దగ్గర రోడ్డు నుంచి అయితే అలా కనిపిస్తుంది మనకి. ఇలా నర్సీపట్నం నుంచి వచ్చిన వాళ్ళకైతే. నెక్స్ట్ మేము అలా తిరిగి తోటలోకి అయితే వెళ్ళాం. చూడండి అక్కడంతా మనం చూడండి మొత్తం మీకు ఆ వ్యూ అయితే చూపిస్తున్నాను. మేము ఎంటర్ అయ్యే వ్యూ అయితే మాత్రం అక్కడ మనకి మేము రాకముందే చాలామంది అయితే వచ్చి ఉన్నారు ఆల్రెడీ. అక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే ఉన్నారు. కానీ మనం రావడం కొంచెం లేట్ అయింది. 11 అయిపోయింది కాబట్టి ఇంకా మనం ముందుకెళ్ళి మనం అక్కడ షెడ్లో వెళ్దామని చూసాం. కానీ అక్కడ స్వామిలకి ఏదో భోజనం పెడుతున్నారని చెప్పేసి మేము కొంచెం దూరంగా ఉండాలని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవడానికి అయితే మేము వచ్చాము. అక్కడ వాళ్ళు స్వామిలకి పెడుతున్నప్పుడు మనం అక్కడ ఉండకూడదు కదా అనేసి వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయాము. అలా చూడండి ఆటోలో అయితే మేము ట్రావెల్ చేస్తాం ఈరోజు. అయితే ఫుల్గా మసాజ్ అయిపోయింది వాళ్ళంతా. మన తోటలోకి అయితే ఆటో అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆటో తీసుకొని వెళ్ళిపోతూ చూడండి మన కుర్రలు అయితే ఎక్కడ తగ్గట్లేదు.
ఏంటి దీడి తోటలోకి తీసుకొస్తారు ఆటో. టాప్ కూడా చిరిగిపోతాం భయం లేకంటనా. ఫైనల్ అయితే మనం ఉండే అక్కడ 200 ఛార్జ్ చేస్తున్నారు ఈ స్పాట్కి అయితే. ఆ స్పాట్ దగ్గరికి అయితే మనం వస్తాం. చూడండి చాలా క్లీన్గానే ఉన్నాయండి. కొంచెం బాగుంది. మన భోజనాలకి ఎలాగైతే ఉండాలో అలాగే ఏర్పాటు చేసుకున్నాం మన పర్స్ అక్కడ తీసుకెళ్ళి. కుర్రోళ్ళు అయితే ఫస్ట్ మొదలు పెట్టారు. స్టార్ట్ చేయగానే కూరగాయలు కటింగ్ చేయడం, నెక్స్ట్ వాటర్ తీసుకురావడం, ఎవరిదైనా అడగడం తెలిసి అక్కడ ముసలాయనే ఇక్కడ 200 ఛార్జ్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు మనకైతే. నెక్స్ట్ ఏంటంటే ఆ టెంపుల్కి ఉన్న చరిత్ర 35 సంవత్సరాల నుంచి అయితే చరిత్ర ఉందని చెప్పేసి అన్నాడు. ఇది 35 సంవత్సరాల నెలనాటి నుంచి ఉందంటే టెంపుల్. అంతా డెవలపింగ్ ఉందంటే, అన్ని సంవత్సరాల నుంచి ఉందంటే ఏదో ప్రత్యేకత ఉంటుంది కదా, మనకు తెలిసిందే. నెక్స్ట్ ఏంటంటే ఆ ముసలాయనతో మేము మాట్లాడాం, మోటార్కి అక్కడ తీసుకెళ్తానని చెప్పేసి అన్నాడు, మోటార్ వేస్తానని చెప్పేసి. మనం అడిగాం కూడా టెంపుల్ చరిత్ర ఏమైనా ఉందని అడిగితే స్వామిలు నెక్స్ట్ ఏంటంటే భవానీలు కట్ట టైంలో చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ అనేసి మనకైతే చెప్పాడు బాబాయ్. మనకి ఫైనల్లీ అయితే మనం వాటర్ పంప్ దగ్గరికి అయితే మన బాబాయ్ అయితే తీసుకెళ్తాననేసి ఒక 200 అయితే ఛార్జ్ చేస్తాం మేము ఇలా అనేసి అడిగాడు. అడిగిన తర్వాత అయిపోయింది. మనం పొయ్యి వెలిగించడం అయితే స్టార్ట్ చేసారు మన వాళ్ళు. ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్లు చెఫ్స్ అక్కడ వండే వాళ్ళు అందరూ ఇలా ఆ మసాలాలు వేసేటప్పుడు, నెక్స్ట్ ఏంటంటే ఆ ఉల్లిపాయలు వేసేటప్పుడు అంత ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఇది ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ బిర్యానీ అని చెప్పేసి. వాటర్ తీసుకురావడానికి వెళ్ళిన కష్టాలు చూడండి. ఒక్కొక్కరు కష్టాలు అలా ఉన్నాయా, బుర్రపాడు కష్టాలు. అమ్మ వండెడితేనే కానీ మనకు తెలియదు, అలాంటిది మనం వండుకొని తిన్నాం అని. చూడండి ఎవడ కష్టాలు పడుతున్నారు. అందరూ ఫ్రెండ్సే మొత్తం. వాటర్ అయితే తీసుకొని అలా వెళ్తున్నారు. చికెన్ కడిగేస్తారు ఫస్ట్ అయితే. చికెన్ కడిగేసి రెడీ పెడుతున్నారు. చికెన్ కడిగి రెడీ పెడితే ఆటోమేటిక్గా అన్నీ అవుతాయని చెప్పేసి చికెన్ అయితే కడగడం మొదలెట్టారు మన వాళ్ళు. చికెన్ కడిగి పొయ్యి మీద పెట్టారా బాయ్. ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్. చికెన్ ఫ్రెష్గా కడిగేసి అక్కడ పెట్టారు. చూడండి మనకి పెద్ద పెద్ద షఫ్లు అనమాట వీళ్ళు. ఉల్లిపాయలు వేయడం చూడు ఎలా వేసారు. వీళ్ళు స్టోజ్ వేసేసుకుంటున్నారు. లాస్ట్ ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా తెలియదు మనకి. కుర్రోళ్ళు అయితే ముందుగా తొందరపడి అన్నీ చేసేస్తున్నారు. చూడండి ఒకడు పొయ్యి ఎగదేయడం, మా మాయ కూడా అయితే పొయ్యి ఎగదేస్తున్నాడు. అన్నారు ఒక్కొక్కడు. ఇంక గార్లిక్ సాల్ట్ అయితే తీసుకెళ్తున్నాను అక్కడికి. ఈ గార్లిక్ వేస్తును సాల్ట్ తీసుకొని వెళ్తున్నాం. వెళ్ళి చూడండి ఎలా వేస్తారో ఒక్కొక్కడు, వాళ్ళు ఎలా ఇచ్చేస్తారో చూపిస్తాను మీకు. అంతా ఒక్కొక్కడు ఒకలా ప్రవర్తన చేస్తాడు. అది చూడండి మన మాయగడ అయితే ముందుగా ఓపెన్ చేస్తున్నాడు సీలు. సాల్ట్ సీలు వేసుకొని రైలు ఆడుతాడు అనమాట. రప్ప ఆడుతాడు ఇడు. రప్ప ఆడుతాడు అడుచుడు. గార్లిక్ పేస్ట్ పెట్టుకొని ఏం చేస్తాడు ఆడు మన్మధుడు అనమాట. రెమో ఆడి పేరే రెమో. అపరిచితుడు సినిమాలో రెమో అనమాట. ఆ పక్కన చూడండి బాబు, ఇది స్మార్ట్ గ్యాడ్జెట్స్ అనమాట. ఇది టమాటాలు, ఉల్లిపాయలు, ఎలుగు కట్టర్స్, హెల్పర్స్, ఇదంతా ఒకటైతే మనం మసాలాస్ కట్ట తీసుకెళ్ళాం కదా, అవి చూపిస్తున్నాం చూడండి. అందుకే ఫస్ట్ టైం అలా వండుకోవడం బయట. ఇలా గార్లిక్ పేస్ట్ వేసాబ్బా సోస్ అది లేక తిప్పుడు అది లేక వాళ్ళు తిప్పుడు సరిపోదని మనం కూడా ఎంటర్ అవుతే ఎలా ఉంటుందని చెప్పేసి మనం కూడా ఎంటర్ అయ్యాం అందరికి. కానీ అక్కడ పొగ అయితే చాలా గట్టిగా వస్తుంది. మరి ఎలా వండుతున్నారు ఏంటో తెలియదు. చికెన్ వేసారు. చికెన్ వేసిన తర్వాత మన వాళ్ళ స్టామినా సరిపోలేదని మనం కూడా ఎంటర్ అయ్యనమాట.
చూడండి మా అయ్య కూడా చికెన్ ఎలాగే వేస్తున్నాడు. ముక్కలని కిందన పారేస్తున్నాడు. ఈ ముక్కలు ఎవరికి చాలీలే లేవు మా అయ్య కూడా దెబ్బకి. మా ఎలా వేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. మనం అందరం కూడా చూసాం వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి మనం కూడా తిప్పుదామని చెప్పేసి గరిటెట్టుకొని అయితే పొలాలు పోయి ఎగదేసుకుంటూ వెళ్ళాం. కానీ పని అవ్వలేదు. అక్కడ 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేకపోయాం. ఎందుకంటే అక్కడ పొగకి కళ్ళు మండిపోతున్నాయి. ఫైనల్లీ మనం అక్కడికి వెళ్ళడం ఒక ఎంత అయితే అక్కడ ఎంత ఎంజాయ్మెంట్ చేయడం అనేది కొత్తగా ఉంటుంది. ఏదైనా కొత్తగా ఉన్నప్పుడు కొంచెం మోజు ఉంటుంది కదా, అలా ఏముందంటే చేసేటప్పుడు కొంచెం కొత్తగా అనిపించేది అంతా. ఇదేంటి ఇలా చేయాలి అలా చేయాలి ఏం చేయాలి వంట మాస్టర్లు అందరమే. కానీ ఫైనల్లీ అయితే మనకి అవుట్ఫిట్ ఎలా వస్తుందని కూడా చూపిస్తానండి లాస్ట్లో మనకి. చూడండి ఫైనల్గా అయితే మనం వంటలు అయితే రెడీ చేస్తారు. మా అయ్యగడాలు డ్యాన్స్ కొంచెం ఊపి వచ్చినా అన్నప్పుడు స్టార్ట్ చేశారు. మనం కూడా చిన్న ఊపి స్టార్ట్ చేయాలని చెప్పేసి చిన్న స్టెప్ కొట్టాం అనమాట. చిగిరి 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 ఇప్పుడు మనం కరెక్ట్గా ప్రొఫెషనల్ చెప్పలా కనబడుతున్నాం అందులోనే. చెప్పు బిర్యానీకి అయితే రెడీ చేశారు మన వాళ్ళైతే. ఆ బిర్యానీ ఎసరు ఎంత కొలాలని కొలమానం వేసి మరి గొలుసు పెట్టాం. కరెక్ట్గా అయితే ఉడుకుతుంది అనేసి. ఎందుకంటే అక్కడ వాటర్ కూడా దొరకదు కాబట్టి వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ అలా గుడికి వెళ్ళిన వాళ్ళు అయితే వచ్చారు. రెమ్మ కూడా వచ్చాడు. రెమ్మ కూడా వెనకాలంటే మన ఎలక్ట్రికల్ మ్యాన్ వచ్చాడు. ఎలక్ట్రికల్ మ్యాను నెక్స్ట్ ఈ లాగ్స్ బిర్యానీగా చూడండి కొత్తగా ట్రై చేస్తున్నారు మా వాళ్ళంతా. ఏదేదో అవుతుంది లాస్ట్కి, మరి ఏమవుతుందో. ఒకరు అలా ముందుకెళ్ళారు. నెక్స్ట్ ఏంటంటే మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనేసి అనుకున్నాం. టెంపుల్ దగ్గర కూడా చూపిస్తాను మీకు. టెంపుల్ గతంలో ఎలా ఉండేది ఏంటి, తర్వాత ఏ విధంగా పడైపోయింది కూడా చూపిస్తాను. ఇక్కడైతే వంటలు అయితే జరుగుతున్నాయి చూడండి. ఫైనల్లీ మన వాళ్ళు అయితే బిర్యానీకి ఎసరు పెట్టేశారు. మనం ముందుకు సాగుదామని చెప్పేసి ముందుకు వెళ్తున్నాం. అక్కడ పెద్ద మర్రి చెట్లు ఒక 3-4 మర్రి చెట్లు ఉన్నాయి గుడి దగ్గరలోనే. ఓడలు కూడా ఊగడానికి చిన్నపిల్లలు ఊగడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏంటంటే మేము టెంపుల్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం అయితే కాదు, లాస్ట్ ఒక 5 years బ్యాక్స్ 3 years బ్యాక్స్ ఒకసారి వచ్చాం. మా వాళ్ళంతా ఒకసారి అయితే ఎంట్రీ ఇస్తున్నాం చూడండి. అక్కడ మెయిన్ చూడవలసిందంటే అంటే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది బ్రైట్గా. ఏంటంటే శివలింగం, బ్యాక్ సైడ్ పాములు అంతా కూడా చాలా పెద్దవి ఉంటాయి. దాని కింద శివాలయం ఏర్పాటు చేశారన్నమాట. కొత్తగా ఎప్పుడో నాలెడ్జ్ ప్రకారంగా క్రియేట్ చేశారు అంతా కూడా. ఏది డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి మన సినిమాలో ఎలా అయితే సినిమాటిక్లో అయితే చూపిస్తారో ఆ విధంగానే ఉంటాయి. టెంపుల్ కూడా లుక్ అయితే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద చెట్టు తల్లి అయితే ఉంటుంది మనకి. అదేవిధంగా మీకు ఆ టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ టెంపుల్ కూడా చూసుకోండి. ఇక్కడ అంతా కూడా కూల్ ప్లేసెస్ అనమాట. అంతా ఏది కూడా మనకి అంత ఇది ఉండదు. మనకి గరిస్తంభం కూడా చాలా హైట్ ఉంటుంది. అది ఇత్తడితో తయారు చేశారు. ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈశ్వరుడు, అది చాలా పెద్ద లోయత అయితే ఉండేది, బట్ అలాగా కవ్వడిపోయింది. అది అలాగా చూడండి. శివలింగం దగ్గరలోనే అది మనకి తల్లిని అయితే చూపిస్తుంది చూడండి. చాలా బాగుంటుంది తల్లి అయితే. మన కోరుకున్న వాళ్ళకైతే కోరికలు తీరుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ కాంట్రాక్ట్ వర్క్స్ ఉన్న వాళ్ళు గట్టా ఉంటారు కదా, ఇక్కడ ముడుపులు కూడా బాగా కడతారు. ఎందుకంటే అక్కడ కోరికలు తీర్చుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ముడుపు కడతారు మర్రి చెట్టుకి. చాలా పెద్ద మర్రి చెట్టు. నెక్స్ట్ మొక్కుబడి తీర్చుకున్న వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ చిన్నపిల్లలకి ఏమన్నా గిఫ్ట్స్ టైప్లో మెమరబుల్గా ఉండేటట్టు అక్కడికి వెళ్ళి తీసుకున్నాం అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ మనకి మెయిన్గా చూడవలసింది ఏంటంటే ఏనుగు తలకాయలో వినాయకుడి గుడి అయితే కట్టారు. చూడండి, నేను లోపలికి అయితే చూపిస్తాను చూడండి. చాలా ఆర్కిటెక్ట్గా కట్టారు. అంతా కూడా పురాతనంగా అంతా నాలెడ్జ్ అంతా కూడా 2030లోకి అప్డేట్ చేశారు మొత్తం మనకంతా చూసుకున్నట్లయితే.
చూడండి వినాయకుడి గుడి అయితే చాలా ఇది అంటే నాకు చాలా ఫెంటాస్టిక్ అనిపిస్తుంది, ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది ఎందుకో. కానీ పెయింటింగ్స్ గట్టా కొంచెం ఖరాబ్ అయ్యాయి, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వల్ల నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ చుట్టూ ఎండగాసినా సరే మనకి అక్కడ చల్లగా వాతావరణం అనేది కలిగి ఉంటుంది. అది ఆ విధమైన వాతావరణం అయితే ఉంటుంది. మనం మర్రి రోజులు అయితే ఎలా ఊగుతారో చూపించాం, చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చి ఊగిన తర్వాత. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది మనకి. చాలా పెద్ద విగ్రహం అది, చాలా అంటే చిన్న విగ్రహాల నుంచి ఎక్కడైనా నేను లక్ష్మీదేవి విగ్రహం ఎక్కడ బయట చూడలేదు నేను. ఇక్కడైతే నేను చూస్తాను, ఎందుకంటే నెక్స్ట్ శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటి ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం. చాలా పెద్ద అంటే ఫీట్స్ అయితే మనకి ఐడియా లేదు, కానీ నెక్స్ట్ ఏంటంటే శివలింగాన్ని సెంటర్లో పెట్టి ఒక కోనే టైప్లో అయితే కట్టారు. కానీ అక్కడ ప్రజెంట్ అయితే వాటర్ లేదు. స్టెప్స్ వాతావరణానికి కనుగొట్టు వాటర్ కానీ ఉంటే చాలా హైలైట్గా ఉంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా అలా ఉంది, మనం వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చే విధంగా ఉంటాయి. ఏదైనా చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తాం పర్వాలేదు. ఇక్కడ కృష్ణుడి దగ్గర చిన్న స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, చూపిస్తాను మీకు. అవి కూడా చిన్నవి విగ్రహాలు. నెక్స్ట్ ఏంటంటే ఆ విగ్రహాలు ఏంటనుకున్నారు, చిన్నవి రాధాకృష్ణుడి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి వెన్న దొంగతనం చేసినవి, అటువంటి ఫొటోస్ కూడా కింద పెట్టారు చిన్న పార్క్ వేలో పెట్టి. మొత్తం టోటల్గా మనకి వ్యూ అయితే మీకు అయితే చూపించాను. ఇక్కడ ఉన్న వ్యూ అయితే మాత్రం డెఫినెట్లీ మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాం. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి అయితే నేను ఒక వీడియో లాగ్ అయితే చేయడం చేయను. ఫస్ట్ టైం ఏంటంటే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే చేయలేను, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు, కొత్తగా ఉందని చేశాను నేను కూడా. ఫైనల్ అయితే మనకి కృష్ణుని అయితే చూసాం కదా, అక్కడ వాతావరణం కూడా అయితే చూసాం. ఇలా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.